సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ట్రిప్ ఆర్గనైజర్ గోయింగ్ టు ఎక్కడ ఉన్నాం? ఎక్కడికి పోవాలి? వాణియంబాడిలో ఉన్నాం. వాణియంబాడి బ్రావో, వాణియంబాడిలో ఉన్నామంట. ఇప్పుడు నేను గాడికి పోతున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే సారీ, సేలం వెళ్తాం. సేలం నుంచి మళ్ళీ పొలాచే కదా. సో సేలానికి ఇంకా 1 అవర్. ప్రస్తుతానికి ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ నుంచి ఇప్పుడు ఫుల్ జాకెట్కి వచ్చినాం అనమాట. రేసర్ మనోడు రేసింగ్ వీడియో అంతా అటాచ్ చేస్తాను. లోపలేం లేదు డొల్లా. పెద్ద సంభవం జరిగింది. చెప్పు ఏమైంది? నువ్వే ఏమైందంటే కారులో వాళ్ళు వేరే రూట్లోకి వెళ్ళిపోయారు. మా ట్రిప్ ఆర్గనైజర్ మమ్మల్ని ఇంకో రూట్లో తీసుకొచ్చినారు. వాళ్ళు తెచ్చిన ఆంబూరి బిర్యానీ లాస్ట్కి మాకులే. లాస్ట్ దాకా ప్లేస్ బాగుంది. వాళ్ళు మన కోసం తెచ్చిన 4 బిర్యానీలు వాళ్ళే తింటారు. సో మేము ఇప్పుడు వేడి చేసి పవన్ తింటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక హోటల్కి వచ్చినాం. ఏదో పొలాచికి పోయే రూట్లో మేటూరు డ్యామ్ సూపర్ ఉంది. ఆడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దాటగానే ఒక హోటల్ ఈడొచ్చి ఫుడ్ చెప్పినాం అనమాట. సో చూద్దాం. పెద్ద సర్ప్రైజ్. పవన్ వచ్చేది కిరణ్కి గెలు. కిరణ్ ఏమి ఎక్కి దిగపోతాడో పవన్కి గెలు. ఏమైనా మాట్లాడారు. నువ్వు పెట్టిన బూతులు కూడా ఉన్నాయి. ఈ బిర్యానీలో వాళ్ళు ఒక గ్రేవీ ఇచ్చినారు అనమాట. అది వేసుకొని తింటే అల్టిమేట్గా ఉందిరా. ఫైనల్గా లంచ్ అయిపోయింది. ఇంకెన్ని కిలోమీటర్ రా రూమ్కే? ఇంక పొల్లాచికి 175. ఇంకొక 175 ఫోన్లో ఛార్జింగ్ ఉంటే చూపిస్తా, లేదంటే డైరెక్ట్ రూమే. ఇంకా రూమ్ బ్లాగ్, రూమ్ టూర్. నెక్స్ట్ డైరెక్ట్ రూమ్ టూరా లేదా పొల్లాచి టూర్ అని చూద్దాం. ఓకే, ప్రో డ్రైవర్ రెడీ అయినాడు ఇప్పుడే. బ్రావో హాయ్ బోలో. కాలుకి ఏదో వేసుకున్నాడు కానీ చేతికి గ్లౌజ్ వేసుకోడు ఆయన. అట్లుంటుంది మనతో. బిర్యానీ తిన్నాడు బాగా. తిన్నోడు ఫస్టే నేను ఒకసారి నాకు నిద్ర వస్తుందిరా నేను తోలుతారా అన్న. ఓకే తోలు అన్నాడు. సరే నేను ఎక్కినా వెనక్కి కూర్చుంటే నీకు నిద్ర వస్తుందరా అంటే అవునరా కానీ వెనక్కి కూర్చుంటే నిద్ర రాదు అన్నాడు. ఓకే నిద్ర రాదు కదా అని పోతా అంటే వెనక్కి హెల్మెట్తో మూడు గుమ్ములు గుమ్మినాడు. నేను అప్పుడే అడిగినా ఏరా బ్రావా నిద్రపోతున్నావా అని. లేదు నిద్ర అంతా నేను దిగిపోతాను అని చెప్పేసి ఉడుకొని నిద్ర కూర్చున్నాడు 3 నిమిషాలు. వాడు నేటి 3 చూసినప్పుడు ముందర ఉండవు. అప్పుడు కొట్టిన బ్రేక్ అది బ్రావో వై లైక్ దిస్ చెప్పచ్చు కదా నిద్ర వస్తుంది అంటే. కొట్లా వాట్ ఇస్ దిస్ ఇంతేనా రియాక్షన్? అయ్యో అట్ట కాదు. కిరణ్ ఇప్పుడు పడుకునేది ఏదైనా అమ్మాయిలతో మనం దొరలేసుకో. ఒకవేళ అమ్మాయినే బుక్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? ఒకడికి మంచం మించి లేసేకే అవ్వలేదంట. వాడి 9 పిల్లలు కావాలంట. అన్నది ఏం అడుగుతావు? డోరా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే ఫ్యామిలీ పెట్టు సింగిల్ డార్మెటరీ ఉంటుంది. నువ్వు వచ్చినా కొడుకు నాకు తెలుసు. ఎంత వచ్చినా కొడుతుంది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది
నేను ఫీల్ అవుతాను. కన్యాకుమారికి పోయి కన్యాదానం చేసుకొని వస్తారు. జోక్ జోక్. డోరా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ గాయ్స్, ఆలియా డామ్కి వచ్చాం. పవన్ న్యూ ఎంట్రీ వచ్చాడు. న్యూ ఎంట్రీ మా చెప్పకుండా వచ్చినాడు. ట్రిప్ ఆర్గనైజర్. వాట్ ఈస్ దిస్? డ్యామ్ క్లోజ్. నేను 4:30 నుంచి చెప్తున్నా టైం రండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? యాజ్ ఏ బ్లాగర్ యూ నీడ్ టు రిక్వెస్ట్. నేను చెప్పా, అడిగితే వాళ్ళు నా రేపు పిల్లలు ఏమున్నారకు పోవాలి, మళ్ళా పంపిందండి. దానికి మేమేం చేస్తాం? మేము పోతున్నాం. అడిగిన అది కూడా డ్యామ్ ఎత్తుకొస్తా నీళ్ళు కష్టపడి డ్యామ్కి వస్తే క్లోజ్ అయిపోయింది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. నాకు ఐడియా తక్కువ లేదండి. సో ఇప్పుడు నైట్ డిన్నర్కి పొల్లాచిలో ఎక్కడికి వచ్చామంటే ది ఫేమస్ ఎన్ఎంఆర్ అంటే ఏంటి? న్యూ ముత్తువేల్ రౌదర్. ఇక్కడ చూడగానే సో ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటుందంట. సోము సజెస్ట్ చేశాడు. తినేసి మటన్ బిర్యానీ. సో ఫైనల్గా ఏంటంటే తినేసి వచ్చినాం అనమాట. వీ హ్యాడ్ రియలీ గుడ్ ఫుడ్. హౌ మచ్ ద బిల్? జస్ట్ 1500. 8 మంది కదా మనం తినిందే. 9 మంది కలిపి తింటే జస్ట్ 1500 అయింది. ఇదే మన ఊర్లో తినింటే 3000 4000. ఐఎమ్ టెల్లింగ్ ద కంపారిజన్ మ్యాన్. ఊరు కంటే ఫుడ్ రకంగా చెప్తాను. ఇదే క్వాంటిటీ ఆఫ్ అమౌంట్. ఫుల్ నాన్ వెజ్ తిన్నారు. మళ్ళీ ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఓకే, ఇంక రూమ్కి వెళ్ళి రూమ్లో జరిగే వ్యాపారాలంతా కడతాం.